కాకా వెంకటస్వామి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫెడరేషన్ సభ్యులు. బడుగు బలహీన వర్గాలకు కాకా ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కాకా అడుగుజాడల్లో ఆయన మనవడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నడవడం సంతోషంగా ఉందన్నారు. వంశీకృష్ణకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు సభ్యులు. పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన సందర్భంగా గడ్డం వంశీకృష్ణని అభినందించారు తెలంగాణ స్కెడ్యూల్డ్ కుల సంఘ నాయకులు. వీరితో పాటు ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, వల్లగర్ ఫుట్బాల్ అకాడమీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాకా గారు బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎంత గట్టిగా వినిపించారో, బడుగు బలహీన వర్గాలు పేదల కొరకు వారు ఎంత కృషి చేసి మరి కాకా అంటే కార్మికుల కరుణామయుడు అని అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. మరి వాళ్ళ మన్మడైన మరి వంశీ గారు కూడా కాకా అడుగుజాడల్లో తండ్రి గౌరవనీయ ఎమ్మెల్యే వివేక్ గారు, మరి అట్లనే పెద్దనాన్న గౌరవనీయ వినోద్ గారి అడుగుజాడల్లో ప్రజాసేవకు వారు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉన్నది. పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పార్లమెంట్ ఉందో అక్కడ పేద ప్రజలకు గొంతుకగా మారి మరి మా సమస్యలను తీర్స్తారని, అట్లనే రాజ్యాంగాన్ని కాపాడడానికి తన కంకణం కట్టుకుండి మరి పోరాడతారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇంకా ఎన్నో సేవలు చేయాలి, ఎల్లలేని సేవలు చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ డాడీ కూడా వివేక్ వెంకటస్వామి గారు కూడా మాకు విగ్రహం ఇప్పించారు. చాలా సంతోషమైంది. ఒక 500 మందికి అన్నదానం కూడా పెట్టించారు. ఇట్లా ఒక ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా మాకు పేదవాళ్ళకు అందించాలని చెప్పి వారిని కోరుకుంటున్నాము. ఇట్లా ఎన్నో సేవలు చేయాలి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఇవాళ మాకు ఒక అండ అనేది, ఒక పేదవాళ్లకు, ఒక ఎస్సీలకు ఒక అండ అనేది మా వంశీ గారు, వివేక్ వెంకటస్వామి గారు ముందరకు వచ్చి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాకా మరియు వివేక్ మరియు వినోదన్న గారి అడుగుజాల్లో మన వంశీ ఎంపీ సాబ్ గారు నడుచుకొని బడుగు బలహీన వర్గాలకు తన వంతు సహాయం అందించి తన పేరును ఉన్నత శిఖరాలకు చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ తండ్రి పేరు కూడా నిలబెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మహేశ్వరరాజు గారు, నేను, నాగుల శ్రీనివాస్ గారు మేమంతా మంచిర్యాల పెద్దపల్లికి పోయి దాదాపు 3-4 రోజులు అక్కడే ఉంది. బ్రదర్ను దీవించి ప్రజలను కోరి మనకు ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ దిక్కు మన యువ కిషోరమే కాబట్టి మా అందరి ఆశలు మీరు నెరవేర్చాలి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేర్తించి తాత పేరు, నాన్నగారి పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.